అంజయ్య జంబో కేబినెట్ మాదిరి టీపీసీసీ పదవులు పెద్ద సంఖ్యలో ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ఒకే పదవి అంతమందికి ఇవ్వటం సంచలనంగా మారింది. 27 మందికి ఉపాధ్యక్ష పదవులు, 69 మందికి ప్రధాన కార్యదర్శులు ఇవ్వటంతో ఏంటి ఇంతమంది ఈ పదవుల కోసం పోటీ పడ్డారా అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అసలు ఒకే పదవి ఇంతమందికి అవసరమా? టీపీసీసీ టీం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? ఎట్టకేలకు టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటైంది. కానీ కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండానే కార్యవర్గాన్ని ప్రకటించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించారు. 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జ, మట్ట రాగమయ్యి, పన్నికారెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎంపీ రాఘవరెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, బసవరాజు సారయ్యతో పాటు గాంధీభవన్లో క్రియాశీలకంగా పనిచేసే సీనియర్ నాయకుడు టి. కుమార్రావు, పాలకుర్తి సీనియర్ కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గాలి అనిల్ కుమార్, కోమటిరెడ్డి వినయ్ కుమార్, బండి రమేష్, ఆత్రం సుగుణ, కొండ్రు పుష్పలీలతో పాటు మరికొందరికి అవకాశం కల్పించారు. ఇక 27 మంది ఉపాధ్యక్షులతో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. ఓవరాల్గా 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినట్లు ప్రకటించారు. ఇక 69 ప్రధాన కార్యదర్శుల పదవులలో బీసీలకు అత్యధికంగా 26, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులుగా ఇవ్వగా 68% ఆయా వర్గాలకు ఇచ్చినట్లు టీపీసీసీ స్పష్టం చేసింది. టీపీసీసీ నూతన కార్యవర్గంలో ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం దక్కింది. టీపీసీసీ నూతన కార్యవర్గంలో అధిష్టానం సామాజిక న్యాయం పాటించింది. ఏకపక్షంగా కాకుండా అన్ని వర్గాలకు చోటు కల్పించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండానే టీపీసీసీ కమిటీ ప్రకటించింది ఏఐసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు భారీగా పోటీ ఉండడంతో ప్రస్తుతం ఈ నియామకాలను ఏఐసీసీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ పాలిటిక్స్లో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఈ 2 అంశాలు గత కొద్ది నెలలుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. 15 నెలలుగా ఇవాళ రేపు అంటూ ప్రచారం జరిగింది. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, లాయల్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపికపై ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా ఏక్ నిరంజన్ అన్నట్టుగానే ఉంది తప్ప కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదు. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా ప్రకటించిన సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ప్రచార కమిటీ చైర్మన్ను కూడా ఒకేసారి అనౌన్స్ చేసింది పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కనీసం పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోలేని దైన్యం ఎందుకని నిన్న మొన్నటి వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు మోక్షం లభించింది. అయితే ఏకంగా ఒకే పదవిని అంతమందికి ఇవ్వడం మాత్రం సంచలనంగా మారింది. ఇప్పటికే చాలా మంది నేతలు తమకు టికెట్లు రాలేదని, మంత్రి పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల కోసం కూడా ఇంతమంది పోటీ పడ్డారా అంటే జంబో కార్యవర్గాన్ని చూస్తే అదే నిజమనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నూతన కార్యవర్గంతో పార్టీని ఏ మేరకు మరింత బలోపేతం చేసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్లు రేసులో పోటీ పడుతున్నాయి. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పూర్తిగా కొట్టుకుపోలేదు. జనాదరణ కోల్పోయి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయినా ప్రజాక్షేత్రంలో ఇంకా బలమైన శక్తిగానే బీఆర్ఎస్ కనబడుతోంది. ఆ పార్టీకి గ్రామస్థాయిలో బలం ఉంది. బీజేపీకి తెలంగాణలోని రూరల్ ఏరియాలో బలం తక్కువ. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు
పార్టీని వీడి పాలకపక్షంలోకి పోయినా బీఆర్ఎస్ బలపడే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అటు బీజేపీ కూడా వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. ఈ తరుణంలో నూతన కార్యవర్గంతో కాంగ్రెస్ పార్టీ మరింతగా బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ కార్యక్రమాలను బలంగా నిర్వహించాలనుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై, హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్లు సర్కారుపై దాడి చేస్తున్నాయి. మరి కొత్తగా పదవులు పొందిన కాంగ్రెస్ లీడర్లు ప్రతిపక్షాలను ఏ మేరకు ఎదుర్కోగలరో చూడాల్సి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఏళ్లు సుదీర్ఘ పోరాటం కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదని మొత్తుకున్న తొలి 2 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ మీద జాలి చూపలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించారో అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ వేగం పెరిగింది, అధికారంలోకి వచ్చింది. అయితే సీఎంగా రేవంత్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నా ఇంకా ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయాల్సినవి ఉన్నాయి. అయితే ఒకవైపు రేవంత్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఇంకోవైపు పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుపోయేందుకు మహేష్ కుమార్ గౌడ్కు ఇప్పటి వరకు టీం లేదు. మరి కొత్త టీంతో పార్టీని ప్రజల్లోకి ఏ మేరకు తీసుకుపోతారో అన్నది వేచి చూడాలి.